సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ అరేంజింగ్ దిస్ ఈవెంట్ అగైన్. అడ్మిన్ డిపార్ట్మెంట్ కూడా చాలా థ్యాంక్స్, ఎందుకంటే మనకి మీరు కూర్చుంటే ఎక్కడ నిద్రపోతారనేది చేయలు కూడా మనకి వేయట్లేదు పాపం వాళ్ళు. మనకు రిఫ్రెష్మెంట్లు, కూల్ డ్రింక్స్ అలాంటివి ఏవి లేకపోయినా మనకి మాత్రం అన్లిమిటెడ్ మినరల్ వాటర్ మాత్రం ఎప్పటికప్పుడు సప్లై చేస్తున్నారు. మరి క్లాస్ వదల వాళ్ళకి. సో కమింగ్ టు ద పాయింట్, రోజు మాకు పొద్దున్నే ఒక మార్నింగ్ మీటింగ్ ఉంటుంది. దాని పేరు మార్నింగ్ మీటింగ్ మా జేఈలో. అది 9 o'clock స్టార్ట్ అవుతుంది అనమాట. ఐక్యరాజ్య సమితిలో ఒక 5 నిమిషాలు రెడీ చేస్తారేమో, కానీ మా సార్ మాత్రం వాటిని కరెక్ట్ 9 o'clock స్టార్ట్ కావాలి. కానీ నా టర్మ్ ఏంటంటే నేను ఎప్పుడు ఒక 5 నిమిషాలు లేట్ ఆఫీస్కి. సో రోజు ఇక్కడ కోర్టులో ఇద్దరు జడ్జిలు ఉంటారు. కోర్టులో ఒక జడ్జి, ఒక లాయర్ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఇద్దరు జడ్జిలే, ఇద్దరు లాయర్లే. ఇదంతా స్ట్రిక్ట్ ఎన్వైర్న్మెంట్ అనమాట. ఫస్ట్ 5 స్టార్ట్ చేస్తారు. ఏంటమ్మా ఏంటి పెండింగ్లు ఏంటి అంటారు. దానికి కర్ణాటక సార్ ఈరోజు సాయంత్రం అన్నీ కంప్లీట్ కావాలి. సో వాళ్ళే స్క్రిప్ట్ అనమాట. ముందే అంత ప్లానింగ్ ఉంటుంది, మధ్యలో మేము బలిపశులు. సో ఇంత హీట్ డిస్కషన్లో మాకు కొంచెం అప్పుడప్పుడు చిన్న కామెడీగా మాకు కేసీ ఉంటాడు, మా మైక్రోవేల్ కేసీ ఏంటి ఇదంతా సరే, ఇదంతా బాగుంది. ఈ మధ్యకాలంలో నీ నడక మారింది, నీ స్టైల్ మారింది, నీ డ్రెస్ మారింది. ఏం కేసి ఏం మారినా మరి నా జుట్టేమో మారట్లేదు, ఊడిపోతుంది ఎప్పటికప్పుడు ఎట్టుదని చెప్పాను. ఏమైనా ఎట్టున్నావు నిన్నే అడుగుతున్నా చెప్పి సైజ్ అన్నాడు. పాప ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత పాప ఆయన ఓల్సింది ఒక పాటలు పాడతాను మీతో. రాలిపోయే జుట్ట నీకు రంగే ఎందుకే, తెల్ల వెంట్రుకే అడగలుగా, ఊడిపోయే జుట్ట నీకు షాంపూ ఎందుకే, ఓడిగుండుతో బాధలేదుగా. ఓకే, నాకు అర్థమైపోయింది సార్. ఓకే, నీ దగ్గర నుంచి వచ్చి ఆన్సర్ ఇదేలే సరే, ఓకే అనుకున్నాను. వెరీ సారీ సార్, ప్రభాకర్ గారు నేను తీసుకున్నాను. వీళ్ళంతా నా క్లోజ్ ఫ్రెండ్స్, ఏదైనా తేడా మీరు చూసుకోవాలి. సో ఇదంతా ఒక సెషన్ అయితే మధ్యాహ్నం లంచ్ టైం డైలీ నేను, మా రహీం సారు, కర్ణాటక సార్ లంచ్లో కూర్చుంటాం ముగ్గురు. వీళ్ళకి ఎంత క్యూరియాసిటీ అంటే ఏరా నేను మంది వేసావని అడుగుతారు. సో వేసినా వేయకపోయినా వీళ్ళ కోసం వేసాను చెప్పాలి, లేకపోతే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. మా కర్ణాటక సార్కి మరీ క్యూరియాసిటీ ఎక్కువ. అరే బంద్ అయితే మరి మంది ఎట్లా వస్తావురా అంటే, సరే నేను చెప్పాను సార్కి, ఇది మా మందు బాబులు ఎలా ఉంటారో సరే పాడబడతాను మీకు. మౌనంగానే తాగమని మందు నీకు చెబుతుంది, తాగిన కొద్దీ ఊగమని అర్ధమందులో ఉంది, బారులన్నీ మూసిన రోజే బీరు విలువ తెలిసొస్తుంది, మందు బందు జరిగిన రోజే విస్కీ రుచి గుర్తొస్తుంది, మౌనంగానే తాగమని మందు నీకు చెబుతుంది, తాగిన కొద్దీ ఊగమని అర్ధమందులో ఉంది. బారు మూసి ఉందని బాధపడకు సోదరా, బీరు దొరుకు దారులు ఎన్నో ఉన్నాయిగా, మందు బందు ఉందని మదన పడకు సోదరా, మందు బందు ఉందని మదన పడకు సోదరా, బెల్ట్ షాపులు ఎన్నో ఎన్నో ఉన్నాయిగా, కర్మకాలి మనమందుకు నిన్న నిషేధం వచ్చింది, కర్మకాలి మనమందుకు నిషేధం వచ్చింది, మందు మాఫియా హస్తంతో అది టక్కున సచ్చింది, అవరోధాల దీవుల్లో ఆ మందు నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వాళ్లకు దగ్గరవుతుంది, తెలుసుకుంటే సత్యమిది, తెలుసుకుంటే నిత్యమిది, మౌనంగానే తాగమని మందు నీకు చెబుతుంది. ఓకే, థ్యాంక్ యూ. యు వాంట్ వన్ మోర్? బుసుమను బీరు తెచ్చి గ్లాసులోనే పోయాలమ్మా, తెచ్చుకున్న నాటు కోడి తెచ్చి కోసి వండాలమ్మా, చుక్క వేసి ముక్క వేస్తే ఆరండాలే వేరమ్మా.
ఓలమ్మా యాలమ్మా 11 దాడితే షాపులు బందమ్మా ఆ పైన బ్లాకుల్లో పైసలు లేవమ్మా. ఓకే దిస్ ఈస్ ఓన్లీ ఫర్ కామెడీ. మీరు రియల్ క్యారెక్టర్ మెసేజ్ చేసుకోండి దీంతో. ఐఎమ్ వెరీ సారీ ఇఫ్ సంబడి యూజ్ మీ. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ యువర్ వెల్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఆర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం డిస్క్లైమర్ ఇవ్వండి. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఓకే, ఇది ఓన్లీ జస్ట్ మన ఎంటర్టైన్మెంట్ పర్పసే. ఎవరు తాగొద్దు, ఎవరు పోవద్దు. ఓకేనా? రైట్.